రేడియల్ రోడ్ వేస్తా, నేను పెద్ద రోడ్ వేస్తా. ఎంత వేస్తా రోడ్డు? 8 లైటర్లతో వేస్తా. నేను ఆల్రెడీ రోడ్డు ఉన్నది కదా సార్, పక్కన శంషాబాద్కి వెళ్ళి కోడంగల్ దాకా రోడ్డు పోతుంది కదా, దాన్ని పెద్దగా అది నేను అది చేస్తే నాకేం లాభం? నేను పక్కన రైతుల భూములు కొల్లగొట్టాలి కదా, వాళ్ళ భూములు గుంజుకోవాలి కదా. నేను కొత్త రోడ్డు వేస్తా అంటాడు ఈ మునగాడు. ఎవరెవరికి? నేను చెప్పిన వాళ్ళందరికీ పైసలు ఇవ్వనోడు ఇక్కడికి వెళ్ళి అక్కడి దాకా రోడ్డు వేస్తాడు. ఫ్యూచర్ సిటీ కడతా అంటాడు. ఫ్యూచర్ లేదు అక్కడ. ఫ్యూచర్ లేని సిటీకి ఫ్యూచర్ సిటీ కడతా అంటాడు. రాత్రి కళలు వస్తాయా, పొద్దుగాలు ఏం చేస్తారా? దీనిపైన నేను గత సంవత్సరంకి వెళ్ళి కొట్టాడుతున్నా కాగుతోని. ఈరోజు నేను మీ దగ్గర తీసుకొచ్చింది, నేను మొన్న బొంబాయి పోయి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందులో కార్యాలయంలో ఉన్న చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ నేను కలిసిన. 26వ తారీఖు వాళ్ళ పిటిషన్ ఇచ్చిన. మేము వారం రోజులు దీని మీద స్టడీ చేస్తాం, 1 వీక్ మేము స్టడీ చేసిన తర్వాత మీకు దీని మీద ఇస్తామని చెప్తే, మొన్నటి దినాన మా అడ్వకేట్ అక్కడికి పోయి మాట్లాడి మరి చూస్తే ఇక్కడ ఈరోజు తెలంగాణలో మీరు నమ్మరో, తెలంగాణలో 15,199 కోట్లు ఎక్కువ అప్పు తెచ్చుకున్నాం ఇచ్చేదానికంటే. ఎంత? 15,139 కోట్ల రూపాయలు ఎక్కువ తెచ్చేసుకున్నాం. అంటే 128% అప్పు తెచ్చుకున్నాం ఈరోజు. ఆత్మగౌరవం ఉన్నట్టనే ఇది? ఆత్మగౌరవం అంటే ఇదేనా తెలంగాణలో? ఆత్మగౌరవం తెలంగాణ అంటే ఇదేనా? అప్పులున్నోళ్ళు ఆత్మగౌరవం ఉంటారా?